హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ద హంట్ ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్ గైస్. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని తీశారు. రీసెంట్ గా సోనీ లీవ్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ లో టోటల్ 7 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 45 మినిట్స్ ఉంటుంది. జస్ట్ ఇందాకే కంప్లీట్ చేశా. సో డీటెయిల్ గా ఈ సిరీస్ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. రివ్యూస్ అన్ని జెన్యూన్ గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే 1990s లో ఇండియాలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని తీశారు. అప్పట్లో మన ఇండియా ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ అయిన రాజీవ్ గాంధీని ఎవరో చంపేస్తారు. సో ఈ కేస్ ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక వెరీ ఇంటెలిజెంట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని అపాయింట్ చేస్తారు. సో వాళ్ళు ఈ కేస్ ని సాల్వ్ చేశారా లేదా అనేది బేసిక్ గా ఈ సిరీస్ ప్లాట్. ఇప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, ఫస్ట్లీ ఇది ఒక ఇన్వెస్టిగేషన్ అండ్ ఇంట్రాగేషన్ సిరీస్ గైస్. ఇందులో చాలా వరకు డైలాగ్ బేస్డ్ డ్రామా సీన్సే ఉంటాయి. ఇఫ్ మీకు రియల్ ఇన్సిడెంట్స్ మీద జరిగే ఇన్వెస్టిగేషన్ సిరీస్లు చూసే అలవాటు ఉంటే ఈ సిరీస్ మిమ్మల్ని డీసెంట్ గా ఎంగేజ్ చేస్తుంది అనిపిస్తుంది. నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది గైస్. ఈ సిరీస్ లో ప్రొడక్షన్ వాల్యూస్ కానీ మ్యూజిక్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. బట్ ఎందుకో నేను అస్సలు కనెక్ట్ అవ్వలేకపోయాను. నాకు రియల్ ఇన్సిడెంట్ మీద జరిగే మూవీస్ అండ్ సిరీస్ అంటే చాలా ఇష్టం. బట్ ఎందుకో ఈ సిరీస్ చూస్తున్నప్పుడు క్యారెక్టర్స్ తో అసలు కనెక్ట్ అవ్వలేకపోయా. నేను ఫ్రెష్ మైండ్ తోనే స్టార్ట్ చేశా. అయినా కూడా ఎందుకో క్యారెక్టర్స్ అండ్ సీన్స్ చాలా ఆర్టిఫిషియల్ గా అనిపించాయి. విలన్ క్యారెక్టర్ అండ్ అతని మోటివ్ ని ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు. అంటే అన్ని జస్ట్ పైన చూపించినట్టు అనిపించింది. మరి ఇది రియల్ ఇన్సిడెంట్ కాబట్టి ఉన్నది ఉన్నట్టు చూపిస్తే ఏదైనా ప్రాబ్లం ఏమో అని కాస్త లిబర్టీ తీసుకున్న ఫీలింగ్ కలిగింది. నాకు పెద్దగా ఎక్కలేదు గైస్. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ మూవీ ఉంది కదా, అండ్ లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ మూవీస్ ఉన్నాయి కదా, వీటిలో క్యారెక్టర్స్ చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. ఈ సిరీస్ లో కూడా క్యారెక్టర్ డెవలప్మెంట్ ని ఇంకొంచెం గ్రిప్పింగ్ గా ఇంకొంచెం డెప్త్ యాడ్ చేసి రాసుంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాజ్ అన్ యావరేజ్ సిరీస్. అడల్ట్ కంటెంట్ ఏం లేదు కానీ కొన్ని సీన్స్ ఫ్యామిలీతో చూడలేం. సో ఇది గైస్ ద హంట్ సిరీస్ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్లో వచ్చే వీడియోస్ డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. జై హింద్.